ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న బిస్మిల్లా హోటల్ తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, సుమారు 50 కేజీల పైన ఫ్రీజర్ అన్నమాట. ఎప్పుడుదో తెలియదు, 2 రోజుల క్రితందో 5 రోజుల క్రితందో 10 రోజుల క్రితం గడ్డ కట్టిపోయి ఫ్రిడ్జ్లో నుంచి రావటం కూడా లేదు. ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ రా మెటీరియల్ ఫ్రీజ్ చేశారు. దానికి తోడు ఆశ్చర్యంగా వండింది ఈ చూడొచ్చు, ఈ మొత్తం ప్రిపేర్డ్ మొత్తం వండి ఫ్రిడ్జ్లో పెట్టి రెడీగా ఉంది సర్వ్ చేయడానికి. ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఈ హోటల్ కాదు, గుంటూరులో పట్టణంలో ఉన్న హోటల్స్ అన్నిటికీ కూడా మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే చికెన్ మటన్ 5 నిమిషాల్లో దొరుకుతుంది. ఫ్రీజ్ చేసి వండి ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏంటంటే కఠిన చర్యలు తీసుకుంటున్నాం, ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. శాంపిల్స్ ఇస్తా ఉన్నాం, ఎనాలిసిస్ పంపించి ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉంటాం. ఇమీడియట్గా ఇవాళ శానిటైజింగ్ కండిషన్స్ లేనందుకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, శానిటైజింగ్ కండిషన్ నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరి మీద ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా వెనకాడడం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే వ్యాపారం చేసుకోండి, మేము కాదంటలేదు, కానీ సరైన పద్ధతిలో మటన్ చికెన్ పాత రోజుల్లో దొరకని రోజుల్లో ఫ్రీజ్ చేసుకున్నారు. కానీ ఫిష్ కానీ ఇవన్నీ విత్ ఇన్ 1 అవర్ సప్లై చేస్తా ఉన్నారు. ఎక్కడా ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. వండిన వస్తువులు అసలు ఫ్రీజ్ చేయకూడదు యాజ్ పర్ చట్టం ప్రకారం. ఇక్కడ సుమారు 50-60 కేజీలు ఫ్రీజ్ చేసి ఏది వండింది ఫ్రీజ్ చేస్తా ఉన్నారు. మరి ఇది కస్టమర్స్ అందరికీ 1 రోజు 10 రోజుల్లో సప్లై చేస్తూ ఉంటారు. మరి డయేరియా కానీ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అందుకని వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో మొత్తం ఇప్పుడు అన్వెరిఫైడ్ కాటాలు మాకు 6 దొరికాయండి. 6 మీద కూడా కేసులు రాయడం జరిగింది. ప్లస్ ఈ హోటల్స్ లో ఉన్నటువంటి ఈ బిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళు అమ్ముతున్నటువంటి ప్యాకేజెస్ కానీ లేకపోతే వాళ్ళు అమ్ముతున్న ఈ కూల్ డ్రింక్స్ వాళ్ళకి బిల్ వేసినప్పుడు అందులో ఎక్సెస్ ఎంఆర్పీలు ఏమైనా అమ్ముతున్నారా అని కూడా చూస్తున్నాము. ఆ విధంగా ఏమైనా దొరికితే కనుక ఇమ్మీడియట్ గా కేసులు అయితే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతున్నటువంటి వేయింగ్ స్కేల్స్ ని ఎవ్రీ ఇయర్ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు స్టాంప్ చేయించుకోవాలి, వెరిఫై చేయించుకుని వాళ్ళు ఎవరు అలా చేయించుకున్నట్టు మాకు కనిపించలేదు. అందుకే వాటిని అన్నింటినీ కూడా మేము సీజ్ చేసాం. ప్లస్ ఎక్సెస్ ఎంఆర్పీలు ఏమైనా అమ్ముతుంటే కనుక ఇమ్మీడియట్ గా సీజ్ చేస్తున్నాం. అటువంటివి ఈ హోటల్లో అయితే అక్కడ మాకు దొరకలేదు. బిల్స్ అన్ని చెక్ చేసాం. ఎక్సెస్ అంటే కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎక్సెస్ ప్రైస్ కి ఎక్కడ కూడా అమ్మినట్టు మాకైతే కనిపించింది.